మనం ఆల్రెడీ చాట్ జీపీటీ అండ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఎట్లా యూజ్ చేయాలో చూసినాం వాట్సాప్ లో. ఇవాళ పర్ప్లెక్సిటీ ఎట్లా యూజ్ చేయాలో చూద్దాం. పర్ప్లెక్సిటీ వాట్సాప్ లో ఇంటిగ్రేట్ చేసి యూజ్ చేయడం చాలా ఈజీ. ఇది ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రొడక్టివిటీని కూడా బూస్ట్ చేస్తుంది. సేమ్ ముందుగా వాట్సాప్ లోకి వెళ్ళి ప్లస్ సైన్ క్లిక్ చేయండి, కాంటాక్ట్ నేమ్ యాడ్ చేయండి. ఇక్కడ మనం పర్ప్లెక్సిటీ ఇద్దాం. కంట్రీ కోడ్ లో యుఎస్ సెలెక్ట్ చేయండి. నంబర్లో 833-436-3285 ఇవ్వండి. సేవ్ చేసిన తర్వాత పర్ప్లెక్సిటీ చాట్ ఓపెన్ చేయండి. దీంతో మీరు టెక్స్ట్ జనరేట్ చేయొచ్చు. పర్ప్లెక్సిటీ నాకు మంచి హైదరాబాదీ బిర్యానీ ఫ్యాక్ట్స్ చెప్పవా? దీంతో మీరు చాట్ జీపీటీ అండ్ కోపైలట్ లో ఇమేజ్ జనరేట్ చేసినట్టు దీంట్లో కూడా ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. కానీ నా ఫేవరెట్ ఫీచర్, ఎగ్జాంపుల్ కి మీరేమైనా స్టడీ రిలేటెడ్ ఆర్ ఏమైనా పీడిఎఫ్ ని అప్లోడ్ చేస్తే అది మీకు ఆప్షన్స్ ఇస్తుంది. ఆ ఆప్షన్స్ లో మీకు ఆడియో పాడ్కాస్ట్ అని ఉంటుంది. మీకు ఆ ఈబుక్ ని ఆడియో పాడ్కాస్ట్ లాగా కన్వర్ట్ చేసిస్తుంది. Now I know taxes aren't usually the most thrilling topic. ఇది అమేజింగ్ ఫీచర్ కదా. మీరు ట్రై చేసి చెప్పండి మీకు నచ్చిన ఫీచర్ ఏది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.